హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా, మనకు సమ్మర్ స్పెషల్ ఏంటి? మామిడికాయ. సో మనం మామిడికాయ పప్పు ఎలా చేయాలో చెప్తాను. చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు సమ్మర్లో మనం ఈజీగా కూడా తినేస్తాం. దీనికోసం కుక్కర్లో ఒక 2 గ్లాసుల పప్పు తీసుకోవాలి. 1 గంట నానబెట్టుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో చెక్కు తీసేసిన మామిడికాయను వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న సైజు మామిడికాయ వేస్తున్నాను. మీకు పుల్లగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని, రుచికి తగ్గ కారం, కొద్దిగా ఉప్పు, అలాగే గంగవల్లి కూర మామిడికాయ పప్పు సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక 3 నుంచి 4 కట్టల గంగవల్లి కూరను ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మంచిగా కడుక్కొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా పప్పు అనేది బయటికి కుక్కర్ నుంచి పొంగకుండా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఒక 5 విజిల్స్ వచ్చినాక పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, 5 విజిల్స్ సరిపోతుంది. ఇలా పప్పు చూడండి చాలా మెత్తగా ఉడికింది. మీకు వీలైనంత మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోకి పోపు కోసం ఒక చిన్న గిన్నెలో ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటన్నాక కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ కాదు, ఓన్లీ ఎల్లిపాయలు వేసుకోండి. ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి, కొత్తిమీర, అలాగే పసుపు వేసుకొని ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.